గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ వాచ్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ వెంటనే మీరు నా వీడియో అనేది చూడొచ్చు. సో ఈరోజు ఏ వీడియో చేస్తున్నాను మీ అందరికీ తెలిసిపోయింది, ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ నావి అండ్ మమ్మీ ఒక 2 ఉన్నాయి, అవన్నీ కలిపి చూపిస్తాను. సో నావి మమ్మీవే చూపిస్తున్నాను. అండ్ నేను శారీస్ కలెక్షన్ వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారు. సో నేను శారీస్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ శారీ చూపించాను వీడియోలో, అండ్ బ్లౌజెస్ అయితే తక్కువగా చూపించి వెంటనే వేరే శారీ చూపించడం అలా చేశాను. సో చాలామంది అన్నారు మాకు కూడా యూజ్ అవుతుంది కదా మీరు కొంచెం క్లియర్గా చూపిస్తే అని చెప్పి. సో ఈ సారీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ చేయించుకుని. ఇంకో విషయం ఏంటంటే, అండ్ నేను నా ప్రతి వీడియో అందరికీ నచ్చుతుంది, ఆ ఉద్దేశంతోనే చాలామంది నాకు శారీస్ కలెక్షన్ అప్పుడు అడిగారు కదా, సో అందుకే మళ్ళీ ఈ వీడియో చేయాలని అనుకుంటున్నాను. చూస్తారు కదా బ్లౌజెస్ పిచ్ ఎవరికి ఉండదు, ఫస్ట్ శారీ కన్నా ఫస్ట్ బ్లౌజ్ ఎలా కుట్టించుకోవాలనేది చూసే శారీ కొనుక్కుంటున్నారు. నేనైతే అలానే, సో చాలామంది కూడా అలానే చేస్తున్నారు. సో ఒక్కొక్క బ్లౌజ్ క్లియర్గా మీకు చూపిస్తాను అండ్ ఎక్కడ వర్క్ చేయించుకున్నాను అండ్ ఆయన నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఆయన గురించి నేను చాలాసార్లు చెప్పాను, మగ్గం వర్క్ అతని గురించి అలామని చెప్పి. సో ముస్లిమ్స్ ఆయన ఎంవిపిలో ఉంటారు వైజాగ్. సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వర్క్స్ అయితే కూడా. ఆయన చేసిన వర్క్స్ కూడా మీకు చూపిస్తాను. సో నా ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది, మీకు క్లియర్గా చూపిస్తాను. సో నా ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది. చూసినట్టయితే మొత్తం కూడా జరీ థ్రెడ్ తోటి వర్క్ చేయించాను, ఉప్పాడ శారీకి అనమాట. స్టార్టింగ్లో మనకి ఇలా గోల్డ్ జరీ వచ్చేసి ప్లెయిన్గా వస్తాయి కదా ఉప్పాడ శారీ. అండ్ నేను శారీస్ కలెక్షన్లో మీకు అది చూపించలేదు, సో కట్టుకున్నప్పుడు అయితే నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను ఫోటో అయితే. సో ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను కాబట్టి చాలా నీట్గా చేయించుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేయించాను అనమాట. ఇలాగా మనకంతా కూడా జరీ థ్రెడ్తోని, ఎక్కడ కూడా మనకి ఇంకేం లేదు. కుందన్స్ మధ్యలో వచ్చేసి ఇలాగా ఏమంటారు జర్దోసి స్ప్రింగ్ అనమాట. పొద్దున్న యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో మొత్తం గోల్డ్ వర్క్ చేయించేసాను. అండ్ వేరే ఆప్షన్ కూడా లేదు గోల్డ్ తప్ప. శారీ అంతా కూడా మనకి రెడ్ వస్తుంది అండ్ అదే శారీ అంతా నాకు వైలెట్ కలర్ వస్తుంది. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది నేనే చేసేసుకున్నాను. శారీస్ కలెక్షన్ అప్పుడు చాలామంది అడిగారు ఎలా చేశారు ఇంత బుజ్జి ఎలిఫెంట్స్ అసలు అన్నారు. సో నేను మొబైల్లో ఎలిఫెంట్స్ అది ప్రింట్రెస్ట్లో డౌన్లోడ్ చేసి అది ట్రేసింగ్ చేశాను అనమాట. ఇలాగా బ్లౌజ్ మీద హ్యాండ్స్కి కూడా ఎలిఫెంట్స్ ఇచ్చేసాను. ఆప్షన్ లేదు కాబట్టి నెక్కి ఎలిఫెంట్స్ వచ్చి ఇక్కడ ఇదే వచ్చాయి. సో పొంగల్ టైంలో హడావడిగా కుట్టుకొని ఇక్కడ అంతా స్టోన్స్ అంటించేసాను. సో ఇది చాలా బద్ధకంగా కుట్టాను అనమాట. సో స్టార్ట్ చేస్తాను చాలా లేజీగా అండ్ చాలా లేజీగానే ఫినిష్ చేశాను. సో ఆఖరికి ఏదో చేద్దాం అనుకున్నాను, ఇక్కడ అన్ని ఫ్లవర్స్ వచ్చి అలా చేద్దాం అనుకున్నాను కానీ ఇలా అయిపోయింది అనమాట. అయితే చూసారు కదా ఎంత చిన్నగా చేస్తానో ఇలా సింపుల్గా. అండ్ ఇది వచ్చేసి కుప్పడం శారీ మీదది. సో మీరు చూసినట్టయితే గ్రీన్ అండ్ బ్లూ అలా వచ్చినాయి అనమాట, థ్రెడ్ అనమాట. ప్యారెట్ గ్రీన్ మీద బ్లూ బుటీస్ లాగా అక్కడక్కడ జరీ బుటీస్ లాంటివి వచ్చినాయి. చూసారు కదా వర్క్ ఇలా చాలా మంది చూపించమన్నారు కదా. సో ఇదండి నా వర్క్. చాలా పిచ్చిగా ఉంది కదా. ఎలిఫెంట్స్ ఒకటే బాగున్నాయి. ఈ బ్లౌజ్లో హైలైట్ ఏంటంటే ఎలిఫెంట్సే. సో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఈ బ్లౌజ్ చూడండి, ఇది కూడా నేనే వర్క్ చేసుకున్నాను, స్టిచ్చింగ్ కూడా మమ్మీయే. సో నాకు ఇది డ్రా చేసేసారు. సో చాలా ఈజీ అనమాట ఈ వర్క్ కూడా చేసుకోవడం. మమ్మీ వచ్చేసి నాకు డ్రా చేసేసారు. హాట్ షేప్ లైట్గా తిరిగింది. సో స్టిచ్చింగ్ అయితే మమ్మీయే, జస్ట్ నాకు డ్రా చేసి ఇచ్చేసారు. దీనికి ఇంకే ట్రేసింగ్ ఏం లేదు, మీరు ఎవరైనా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. చూడండి అండ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా బ్లౌజ్. అలాగా ఫస్ట్ చైన్ స్టిచ్ వేసేసాను జరీ థ్రెడ్తో 2 లైన్స్. తర్వాత జర్దోసి, దాన్ని నెక్సీ అంటారంట, జర్దోసి కాదు. నేను కుందన్ చుట్టూ వేసింది జర్దోసి. అండ్ లైన్స్ స్టోన్స్ పక్కన వేసాను కదా నెక్ పక్కన, సో అక్కడ బెల్ట్ లాగా వేసింది వచ్చేసి నెక్సీ అంటారు. జర్దోసి కన్నా ఇంకా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. సో కుందన్స్ అంటించేసాను ఫస్ట్. సో కుందన్స్ అన్నీ కూడా ఫస్ట్ నేను గమ్తో అంటించేసి అప్పుడు ఒక సైజ్ తీసుకున్నాను జర్దోసి స్ప్రింగ్, దాన్ని బట్టి మిగతా అన్ని కుందన్స్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ స్ప్రింగ్స్ కట్ చేసేసుకుంటే చాలా ఈజీ. ఫస్ట్ ఎలా అంటే నేను నెక్ చుట్టూ ఇలాగా బెల్ట్ లాగా వేసేసాను. అప్పుడు నేను స్ప్రింగ్ తీసుకొని సైజ్ మెజర్ చేసుకొని అప్పుడు కుందన్ చుట్టూ ఎంత సైజ్ వస్తుందో చూసుకొని ఫస్ట్ స్ప్రింగ్స్ అన్నీ కూడా కట్ చేసేసాను అనమాట. సో కుందన్స్ అన్నీ అంటించుకున్న తర్వాత స్ప్రింగ్స్ అనేది కట్ చేసేసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట.
అంటే ఒక థ్రెడ్ ఉంటే చాలు, ఆ థ్రెడ్తో మనం నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. అందుకని యూజ్ అవుతుందని చెప్పాను. సో చాలా సింపుల్ అండి. కుందన్ వర్క్ అయితే ఇది చాలా బాగుంటుంది ఏ శారీ కన్నా. దీని శారీ వచ్చి పీకాక్ బ్లూ వచ్చిందనమాట, ఉప్పాడు శారీనే అది కూడా. ఇప్పుడు చూపించే బ్లౌజ్ మమ్మీది. ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టాను అనమాట. మీరు కూడా ఇంత సింపుల్గా కుట్టేయగలరు, ఏం లేదండి. సో ఇలా వస్తుంది వర్క్ అయితే, ఇలా వస్తుంది. అండ్ జస్ట్ నాకు డ్రా చేసి ఇచ్చేస్తే బెల్ట్ వేసేసాను. అండ్ ఇక్కడ మనకి ఇది అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ తర్వాత ఇది సింపుల్ అనమాట. ఈ బెల్ట్ అయిపోతే మనకి ఇది కుట్టడం చాలా ఈజీ. ఫస్ట్ మార్కింగ్ చేసిన తర్వాత ఇది వేసేస్తాను. అంటించి ఏమన్నా ఉంటే ఫస్ట్ అంటించేస్తాము. సో అలా అంటించేసిన తర్వాత ఒక హాఫ్ డే అలా వదిలేసి అప్పుడు దీని చుట్టూ నేను ఇలా చైన్ వర్క్ చేశాను అనమాట, జరీ థ్రెడ్ తోటి. సో చాలా సింపుల్ యాక్చువల్గా. అండ్ పింక్ కలర్ కుందన్స్, డార్క్ పింక్ వేశాను. అండ్ ఫ్రంట్ కూడా ఇలా వస్తుంది. అండ్ మీరు బ్యాక్ చూసినట్టయితే పెద్ద ఫ్లవర్ అనమాట. సో ఫ్రంట్ చూసినట్టయితే చిన్నదనమాట. ఎప్పుడు కూడా ఫ్రంట్ మనం స్మాల్గా ఉంటేనే బాగుంటుంది, అందంగా ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలాగ కుట్టాను. చాలా సింపుల్. హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ ఎలా అయితే మనకు నెక్ చుట్టూ వచ్చిందో అలాగా పెట్టానమాట. సో 3 ఫ్లవర్సే వేసాను, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయిన వేస్ట్ కదా, మనకు కనిపించి పార్ట్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే సేమ్ బెల్ట్ వేసి ఇలా ఫ్లవర్స్ వేసేసాను. మగ్గం వర్కే బ్లౌజ్ కూడా, అండ్ రెడీమేడ్ అనమాట, ఒక షాప్లో తీసుకున్నాను నేను ఇది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకేముంది, స్ప్రింగ్ వర్క్ మొత్తం అంతా కూడా. సో ఇలా గ్రీన్ కలర్ ఫస్ట్ వచ్చి నెక్ చుట్టూ థ్రెడ్ వర్క్ అలా వచ్చి స్టోన్స్ వచ్చినాయి, జార్ఖండ్ స్టోన్స్ అంటారు అవి. చాలా బాగుంటాయి ఈ స్టోన్స్ బ్లౌజ్ మీద వేసుకుంటే. సో నెక్ చుట్టూ అవి ఇవ్వడం వల్ల చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ అంతా కూడా ఇలా వైలెట్ కలర్ వచ్చి మనకి హ్యాండ్స్ రెడ్ కలర్ వచ్చింది. బట్ ఎందుకో నచ్చి తీసేసుకున్నాను అనమాట, రెడీమేడ్ బ్లౌజ్ ఇది. అండ్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. అండ్ ఫ్రంట్ కూడా ఇలా వస్తుంది, ఫ్రంట్ బోత్ సైడ్స్ కూడా ఇలా వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ కూడా ఆల్ ఓవర్ అనమాట, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన బ్లౌజ్ అని చెప్పచ్చు. అండ్ చాలా నీట్గా ఉంటుంది వర్క్ అయితే, మీకు చూపిస్తాను. సో ఇదనమాట. శారీస్ కలెక్షన్లో ఆల్రెడీ మీకు చూపించాను, అంత క్లియర్గా చూపించలేదు ఎందుకంటే శారీస్ ఎక్కువ చూపించడం వల్ల దీనికి ఇంత నేను ప్రిఫర్ చేయలేదు. సో చాలా నీట్గా కుట్టారు. యాక్చువల్గా బ్లూ కుందన్స్ ఏదైతే ఉందో లాస్ట్ ఎండింగ్లో ఇక్కడ ఈ ప్లేస్లో కాసులు వస్తాయి అనమాట. నేను కాసులు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు, అవి మ్యారేజెస్ టైంలో అది కొంచెం హెవీగా ఉంటే బాగుంటుంది. బట్ నాకు నచ్చక ఒక బ్లూ కంచిపట్టు శారీకి నేను ఇలాగ కుట్టించాను అనమాట, అలా బాగుంటుంది పర్ఫెక్ట్గా. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఏం వేయించాలో అర్థం కాలేదు, ఆవిడకి కూడా తెలియలేదు ఏం వేయాలో. అండ్ అలాగే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి ఈ ఫ్లవర్స్ వేసామని చెప్పాను. ఫ్లవర్స్ వేసేసాక ఇక్కడ నాకు సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది జరీ బార్డర్లో. సో దానికి నేను మొత్తం శారీ అంతా బ్లూ కాబట్టి ఆవిడకి చెప్పాను అనమాట, బ్లూ కుందన్స్ వేసేసి చైన్ వేసినా లాగేస్తుంది కాబట్టి బ్లూ కుందన్స్ అండ్ దాని చుట్టూ జర్దోసి వేయించాను. అక్కడక్కడ పింక్ కుందన్స్, ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి ఇక్కడ పింక్ వేయించాను. ఇదంతా కూడా శారీ బ్లూ కాబట్టి బ్లూ కుందన్స్ వేయించాను అనమాట. సో ఆవిడకి తెలియదు అంటే ఎలా మ్యాచ్ చేయాలా అనేది. దీని ప్రైస్ వచ్చేసి 2000 అనమాట, అంతకు మించి ఎక్కువ ఇవ్వలేదు అనుకుంటున్నాను. సో కొంచెం గుర్తుంది, బట్ నెక్ అంతా టోటల్గా చాలా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ అయితే చాలా సింపుల్గా, అప్పట్లో ఎల్బో హ్యాండ్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని కాదు, అందుకే ఇలా షార్ట్ హ్యాండ్స్. సో ఇలా వస్తుంది. అండ్ ఫ్రంట్ కూడా ఇలా వచ్చింది. సో నెక్స్ట్ బ్లౌజ్ ఇది. అండ్ ఇది కంచిపట్టు శారీ మీది. ఆల్మోస్ట్ నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈ శారీ ఐడియా ఉండే ఉంటుంది. అండ్ నేను కట్టుకున్నాను చాలాసార్లు, ఎందుకంటే నా ఫేవరెట్ శారీ అనమాట. అండ్ ఇక్కడ జరీ మీద ఇలా వర్క్ చేయించాను, చూసారు కదా ఎంత బాగుందో ఈ బ్లౌజ్. అండ్ ఇలా జర్దోసి మొత్తం కూడా నేను ప్రిఫర్ చేసింది స్ప్రింగ్ వర్కే. అండ్ నెక్ చుట్టూ ఇలా జరీ థ్రెడ్తో ఒక కార్డ్ వర్క్ లాగా చేయించి మిగతా అంతా కూడా ఇలా చేయమని చెప్పాను స్ప్రింగ్ వర్క్. అండ్ మధ్యలో వచ్చి ముడి కుట్టు లాగా సంథింగ్ ఏదో నాట్స్ అంటారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2500 అనమాట. సో శారీ ప్రైస్ 10K కాబట్టి 10,000 కాబట్టి ఓకే మరి వెళ్ళాలి ఆ ప్రైస్ కన్నా, కనీసం వెళ్ళకపోతే బాగోదు. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ కూడా ఇలా వస్తుందండి. సో మీకు క్లియర్గా చూపిద్దామనేసి నేను స్టాండింగ్లో చూపిస్తున్నాను. సో నెక్ అయితే ఇలా ఉంటుంది. సో నెక్ చూసారు కదా, ఇలా ఉంటుంది నెక్. సో ఈ వర్క్కి అయితే స్క్వేర్ నెక్ బాగానే సెట్ అయింది. సో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది అనమాట వర్క్.
చాలా నీట్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అంతా కూడా స్ప్రింగ్ వర్కే. ఇక్కడ మీకు అవుట్లైన్ ఒకటే జరీ థ్రెడ్ యూజ్ చేశారు ఆవిడ. అండ్ హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ కూడా మనకి ఇలా వస్తుంది. నాకు అది గోల్డ్ జరీలో వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి. సో ఆ సెల్ఫ్ డిజైన్లో నాకు పీకాక్ సమ్ ఇలాగ రౌండ్గా వచ్చినాయి. సో మొత్తం కూడా నేనే చెప్పాను ఏమేమి వేయాలో కూడా. తనకి తెలియలేదు ఎలా కుట్టే, ఎందుకంటే మళ్ళీ మనకు నచ్చకపోతే అదో ప్రాబ్లం కాబట్టి తను అడిగేది. సో నేను చెప్పేశాను శారీ వర్క్లో ఇలా వచ్చాయి కాబట్టి ఇలా వేయమని, ఇక్కడ స్టోన్స్ వేయమని. అండ్ సెల్ఫ్ డిజైన్లో ఇలా వచ్చింది. అండ్ స్టోన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయమన్నాను కాబట్టి తను మ్యాక్సిమం స్టోన్స్ వేసి ఇలాగా స్టిచ్ చేశారు. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. 25కి చాలా చాలా బెటర్ అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం. ఈ బ్లౌజ్ వచ్చేసి మమ్మీది, అందుకే ఇది కూడా మీకు చూపించేస్తున్నాను. స్టిచ్చింగ్ అయితే చేయించలేదు, సో మమ్మీయే కుట్టుకుంటాను అన్నారని సో నేను వర్క్ ఒకటి చేయించాను మమ్మీకి. ఇది ఉప్పడ టిష్యూ శారీ అనమాట. సో క్రీమ్ కలర్ లాగా వస్తుంది. సో దాని మీదకి ఇలా చేయించుకున్నారు మమ్మీ. సో చూసారు కదా ఎంత బాగుందో వర్క్ అయితే, చాలా నీట్గా వచ్చింది. అండ్ మీరు చూసినట్టయితే శారీ మీదది మమ్మీది క్రీమ్ కలర్ అండ్ పింక్ బ్లౌజ్ వస్తుంది. అండ్ పళ్ళు కూడా పింక్ వస్తుంది. అండ్ ఇంకేం కలర్ మిక్స్ చేయకుండా జస్ట్ గోల్డ్తోనే చేపించేసాము. గోల్డ్ జరీ థ్రెడ్ అండ్ జర్దోసీతో, స్ప్రింగ్తో అండ్ కుందన్స్ తోటి. ఇంకా ఏదైనా వేరే శారీస్ మీద కూడా ఇది మనం ప్రిఫర్ చేయొచ్చు. సో హ్యాండ్స్కి అయితే ఇక్కడ వేయలేదు ఆయన, ఇక్కడ వేసినా బాగుండే బట్ ఏమో ఇక్కడ వేసేసారు పైన. మనకి ఇలా కట్ బీడ్స్ లాంటివి వచ్చినాయి చిన్నవి. అండ్ స్టోన్స్ కూడా వేశారు. అండ్ చూసారుగా ఇంత బెల్ట్ కూడా ఇంత చాలా ఎక్కువ పెట్టారు. అండ్ మీరు ఫ్రంట్ చూసినట్టయితే ఇలా వస్తుంది. సో ఫ్రంట్ వర్క్ అంతా ఇది అండ్ బ్యాక్ వర్క్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. సో ఏ శారీకైనా మళ్ళీ ఏమైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇదనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2500 అండి. ఇది కూడా ఎంవిపీలోనే చేయించాను. చాలా బాగా చేశారు కదా, చాలా బాగా కుట్టారు కదండి. సో ఇదనమాట వర్క్. సో నెక్ అంతా కూడా మనకి ఇలా జర్దోసి వేయించాను. సో నేను ఫోటోలో చూసింది వేరు అండ్ ఇక్కడ నేను ఆయనకి చెప్పింది మొత్తం మోడిఫికేషన్స్ బోల్డ్ చెప్తే అలా కుట్టారు. సో మనం ఏం చెప్పినా క్లియర్గా వింటారండి పాపం. సో ఇలాగ స్టోన్స్ చెప్పాను కదా, జార్ఖండ్ స్టోన్స్, ఆ స్టోన్స్ వేయించేసాను. అండ్ చాలా చాలా బాగున్నాయి ఈ స్టోన్స్ అయితే, చాలా నీట్గా ఉంటాయి. సో మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్ అండి ఇది కూడా. హ్యాండ్స్ చూడండి కట్ బీడ్స్ వస్తాయి అండ్ కట్ బీడ్స్ అండ్ బెల్ట్ చూసారు కదా. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా చిన్నగా వేస్తే బాగోదు, ఈ మాత్రం లెంత్ ఉంటేనే మనకి ఎల్బో హ్యాండ్స్ చాలా బాగుంటాయి ఇలా బెల్ట్గా వేస్తే. శారీస్ కలెక్షన్ వీడియో ఒకసారి చూడండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, దాని లింక్ ఒకసారి వాచ్ చేయండి. సో శారీస్ అయితే అందులో ఉంటాయి. దీని పింక్ కలర్ వచ్చిందన్నమాట కంచిపట్టు శారీ. సో మొత్తం కూడా నేను పింక్ చేయించాను స్టోన్స్ ఇలా ఇచ్చి. అండ్ ఫ్రంట్ కూడా నీట్గా ఇలా వచ్చింది. సో ఫ్రంట్ వర్క్ ఇలా ఉంటుంది, బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలానే. సో బ్యాక్ వచ్చేసి దీన్ని పాట్ నెక్ అంటారు. సో చాలా బాగుంది కదా. లాస్ట్ బ్లౌజ్ ఇది ఆల్రెడీ నేను శారీస్ కలెక్షన్లో చూపించాను. ఇది ఎంగేజ్మెంట్ శారీనే. సో ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. సో చూడండి ఎంత బాగా వర్క్ చేశారో, చాలా నీట్గా ఉంది కదా. అండ్ ఇది కూడా నేను ప్రింటర్స్లో చూసాను డిజైన్ అయితే. అండ్ డిజైన్ అయితే నేను చూసినప్పుడు ఇక్కడ వరకే ఉంది, సేమ్ ఇలానే చేయించానండి. సో వర్క్ అంతా కూడా ఇంతవరకే వచ్చింది. ఇక్కడ ఏం వేయాలో నాకు అర్థం కాలేదు. సో బ్లౌజ్కి అయితే పీకాక్స్ లాగా సెల్ఫ్ డిజైన్ వచ్చింది బోర్డర్కి. సో నేను చెప్పాను ఇలా వేసామని చెప్పి. సో ఆయన కూడా నేను జస్ట్ కొంచెం కొంచెం చెప్పేసి వెళ్ళిపోయాను. సో ఫినిషింగ్ ఆయనే చేసేసారు. ఇలా పీకాక్కి నీట్గా బీడ్స్తో అది వేసారన్నమాట. ఫ్రంట్ ఇక్కడ వరకు వస్తుంది వర్క్. సో ఆల్ ఓవర్లా కనిపిస్తుంది. ఇక్కడ వరకు చేస్తాను కానీ నేనే వద్దన్నాను. సో ఇక్కడ వరకు చేయించాను. అండ్ హ్యాండ్స్ అయితే ఇలా ఉంటుంది, అర్థమైపోతుంది అసలు స్ప్రింగ్ వర్క్ ఎంత నీట్గా చేశారు. అండ్ కట్ బీడ్స్ మధ్యలో లైన్స్ చేయడానికి కట్ బీడ్స్. సో ఇలా అనమాట, చాలా బాగుంది. సారీకి తగ్గట్టుగా ఉంది బ్లౌజ్ కూడా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4200 ఎంతో తీసుకున్నారు. సో అస్సలు టైం లేదు నాకు. సో అందుకే ఇదే సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసాను. ఇంకేమీ కూడా నాకు అంతగా నచ్చలేదు. ఏమైనా చెప్పాలంటే మళ్ళీ మోడిఫికేషన్స్ చెప్పాలి. సో జస్ట్ ఇలా చేసేయండి అని చెప్పి హ్యాండ్స్కి అలా చెప్పేశాను నేను. 4200 అలా ఛార్జ్ చేశారు. ఇంకా అస్సలు తగ్గించలేదు, ఎందుకంటే అంత ఛార్జ్ చేశారు, టైం లేదు. సో చాలా బాగున్నాయి కదా నా మగ్గం వర్క్ బ్లౌజెస్.
సో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అలా చేస్తే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ వెంటనే మీరు నా వీడియో అనేది చూసేయచ్చు. సో బై బాయ్.